ఐ న్యూస్కు స్వాగతం. ఏలూరు జిల్లా దశాబ్దాల కళ నెరవేర్చిన మంత్రివర్యులు కొలుసు పార్థసారథి రూ. 150 కోట్లతో సిలువగట్టు రహదారి నిర్మించి క్రైస్తవ సోదరుల కళ నెరవేర్చిన మంత్రివర్యులు కొలుసు పార్థసారథి నూజివీడు ఫిబ్రవరి 26 మాట ఇచ్చారంటే నెరవేరుస్తారు. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి నూజివీడు పట్టణంలో క్రైస్తవుల ఆరాధ్య దైవం క్రీస్తు తల్లి అయిన మరియమ్మ గారి పుణ్యక్షేత్రం సిలువగట్టు పుణ్యక్షేత్రానికి వేలాది భక్తులు వచ్చి పూజలు చేసుకుంటారు. ఏడాదికి ఒక్క మార్చి 26, 27, 28 రోజులు తిరునాళ్లు రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయినా సరైన రహదారి లేదు. గత సంవత్సరం తిరునాళ్లలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్యులకు క్రైస్తవ పెద్దలు, బోధకులు రహదారి గూర్చి అడుగగా వచ్చే ఏడాదికి పూర్తిచేసి క్రైస్తవ సోదరులకు బహుమతిగా ఇస్తానని, భక్తులంతా మరింత సౌకర్యంగా ఉత్సవాలు చేసుకోవచ్చని చెప్పిన మాట ప్రకారం ఏడాది గడవక ముందే మాట నిలబెట్టుకుని తన సహృదయం, సేవాతత్వం, ప్రజాసేవలో మాట నిలబెట్టుకునే తత్వం చూసి నూజివీడు నియోజకవర్గ క్రైస్తవ సోదరులు అంతా తమ కృతజ్ఞతను, ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజానాయకుడు, ప్రజాప్రతినిధి అంటే కొలుసు పార్థసారథి లాగానే ఉండాలని క్రైస్తవ సోదరులంతా ముక్తకంఠంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ బై మోచర్ల జీసస్ బాబు. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మా నడుములు వచ్చి దివ్య ప్రసాద ప్రభుకి ఆరాధన చేద్దాం. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదములకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. దేవుని ఎదుట పెట్టి భగవంతుని చెంతకు వచ్చిన మనందరం కూడా ఆ భగవంతుని దండిగా మనల్ని ఆశీర్వదించాలని ఈ చిన్న పాట పాడుకుందాం. భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. భారము చేత అలసియున్న సమస్త జనులారా. ఈరోజు ఫిబ్రవరి 26, 2026న నూజివీడు అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్ర మహోత్సవ తిరునాళ్లు ప్రారంభమైనవి. చాలా సంతోషంగా, చాలా పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో ఈరోజు భక్తులందరూ, విశ్వాసులందరూ కూడా ఈ పుణ్యక్షేత్ర తిరునాళ్లకు, ఈ దివ్య బలి పూజలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే, గత 14 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్న ఈ తిరునాళ్లలో మేము ఎన్నో ఈ యొక్క రహదారిలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాం. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు చూస్తున్నాం కదా, ఈ రోడ్డు కిలోమీటర్ పాటు ఉంటుంది. పుణ్యక్షేత్ర ముఖద్వారం నుంచి గట్టుపైకి వెళ్ళటానికి, క్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గరికి వెళ్ళటానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఉండే ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. భక్తులు ప్రయాణించడానికి, మరీ ముఖ్యంగా ఈ తిరునాళ్ళకి మరి ఎంతోమంది మాల ధరించి వస్తారు, కాళ్ళకి చెప్పులు లేకుండా. వాళ్ళు నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటే, మరి గత పాలకులు కానీ, గత ప్రభుత్వంలో కానీ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినా కానీ ఎవరు కూడా ఈ యొక్క రోడ్డుని బాగు చేయమని, ఈ రోడ్డుని అభివృద్ధి చేయమని కోరినా కానీ చేయలేదు. ఈరోజు మా ప్రీతమ నాయకులు, నూజివీడు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు ఎన్నికల హామీలో భాగంగా మరి ఇక్కడికి విచ్చేసి ప్రార్థన చేసుకొని మరి ఆ రోడ్డుని మేము అడిగి కమిటీ సభ్యుల
విజ్ఞప్తి మేరకు వేయిస్తానని చెప్పి మాట ఇచ్చిన మేరకు ఈరోజు ఈ తిరునాళ్ళకి ఆ తారు రోడ్డు మీద మేము అందరం కూడా వెళ్ళటం చాలా సంతోషించదగ్గ విషయం, చాలా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్ర కమిటీ సభ్యుల తరపు నుంచి కానీ, రెక్టర్ ఫాదర్ గారి తరపు నుంచి కానీ, ఈ యొక్క మంత్రి గారికి మా అందరి తరపున సంతోషమైన శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు ఈ మీడియా ద్వారా మేము అందరం కూడా సంతోషంగా తెలియజేస్తున్నాము.